శృతి, కీర్తి ఇద్దరూ అక్కా చెల్లెలు. శృతి, కీర్తి వాళ్ళ అమ్మా నాన్న, అలాగే నానమ్మ తాతలతో కలిసి ఉండేవారు. శృతి కీర్తి కంటే 2 సంవత్సరాలు పెద్దది. శృతి పుట్టినప్పుడు ఇంట్లో పరిస్థితి మామూలుగానే ఉండేది. కానీ కీర్తి పుట్టిన తరువాత బిజినెస్లో బాగా కలిసి రావడంతో కీర్తిని వాళ్ళ నాన్న అల్లారుముద్దుగా గారాబంగా చూసుకునేవారు. కీర్తి ఎంత అల్లరి పని చేసినా కూడా వాళ్ళ నాన్న కీర్తినే సపోర్ట్ చేసేవాడు. తండ్రి ఇచ్చిన చనువుతో కీర్తి చిన్నతనం నుండే పొగరుతో పెరిగింది. తనకు కావలసినవి సాధించటం అలవాటు అయింది. శృతి పట్ల కీర్తి కొంచెం కఠినంగా ఉండేది. అందరితో మంచితనంగా ఉండేది శృతి. ఒకే స్కూల్లో చదివిన కీర్తి శృతితో ఇష్టంగా ఉండేది కాదు. చిన్నప్పుడు కీర్తి శృతితో బాగానే ఉన్నా వయసు పెరిగే కొద్దీ కీర్తిలో శృతి పట్ల ఈర్ష్య, అసూయ పెరిగాయి. శృతిని తన తల్లి ప్రేమగా చూసుకునేది. చదువులో ఎప్పుడూ ముందుండేది శృతి. శృతి 10th స్కూల్ ఫస్ట్ రావడంతో ఒక వాచ్ని బహుమతిగా ఇచ్చింది తన తల్లి. శృతికి వాచ్ని గిఫ్ట్గా ఇవ్వటం తట్టుకోలేకపోయింది కీర్తి. ఎంతో గొడవ చేసి ఆ వాచ్ని శృతి దగ్గర నుండి తీసుకుంది కీర్తి. ఇంట్లో ఎవరు చెప్పినా కీర్తి వినలేదు. శృతి తల్లి సమీర శృతికి ఇంకో వాచ్ని కొని ఇచ్చింది. శృతి ఇంటర్ తర్వాత మంచి యూనివర్సిటీలో MBBS సీటు సంపాదించింది. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది శృతి. సెలవు ఉన్నప్పుడు ఇంటికి వెళ్తుంది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. సమీర ఆరోగ్యం పాడవుతుంది. శృతి తల్లిని చూడటానికి వెంటనే ఊరు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత రోజు సమీర చనిపోయింది. ఎంతో ప్రేమను పంచే తల్లి చనిపోవడంతో ఒంటరైంది శృతి. కీర్తిని నాయనమ్మ, తాతయ్యలు చూసుకుంటున్నారు. అన్ని కార్యాలు పూర్తయిన తర్వాత కాలేజీకి వెళ్ళింది శృతి. తల్లి చనిపోయిన తర్వాత మనోధైర్యం కోల్పోయింది శృతి. తన స్నేహితులు, ముఖ్యంగా దీపక్, శృతికి ఎంతో ధైర్యం చెప్పేవాడు. రోజులు గడుస్తున్నాయి. శృతి చదువులో బిజీ అయ్యింది. అలా 1.5 సంవత్సరం గడిచింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు దీపక్, శృతి. అనుకోకుండా తన సొంత ఊర్లోనే ఒక మెడికల్ క్యాంపు జరిగింది. క్యాంపు విషయం తెలుసుకున్న కీర్తి శృతిని కలవటానికి, అలాగే తన గురించి అన్ని విషయాలు తెలుసుకోవటానికి క్యాంప్కు వెళ్ళింది. అక్కడ అనుకోకుండా దీపక్ని తన బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది శృతి. క్యాంప్లో కీర్తి దీపక్తో పరిచయం చేసుకుంది. ఇద్దరు ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. కీర్తి రోజు దీపక్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. దీపక్ కూడా కీర్తితో చనువుగా మాట్లాడుతున్నాడు. శృతిని అంతగా పట్టించుకునేవాడు కాదు. శృతిని మెల్లిమెల్లిగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు దీపక్. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే దీపక్ దూరంగా ఉంటున్నాడు అని అనుకుంది శృతి. అందుకే దీపక్ సరిగ్గా మాట్లాడటం లేదు అని తనకి తాను సమాధానం చెప్పుకుంది. శృతి కూడా దీపక్లో వచ్చిన మార్పుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. శృతి, దీపక్ ఎగ్జామ్స్ అయిపోయాయి. దీపక్ని కలవటానికి వెళ్ళింది శృతి. కానీ దీపక్ మాత్రం శృతిని కలవలేదు. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు అనుకుంది. ఒక హాస్పిటల్లో శృతి జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యింది. ఒక నెల రోజుల తర్వాత సెలవుల్లో ఇంటికి వెళ్ళింది శృతి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దీపక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది శృతి. దీపక్ ఇక్కడున్నాడేంటి? ఒకవేళ మా పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాడేమో అని సంతోషంగా అనుకుంది శృతి. కానీ దీపక్ మాత్రం శృతిని చూసి చూడనట్టుగా ఉన్నాడు. శృతి వాళ్ళ నానమ్మ దీపక్ని శృతికి పరిచయం చేసింది. ఈ అబ్బాయి ఒక డాక్టర్, పేరు దీపక్, కీర్తికి కాబోయే భర్త అని చెప్పింది. శృతికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడే వచ్చిన కీర్తి శృతిని చూసి పొగరుతో చిన్నగా నవ్వింది. కీర్తిని చూసిన శృతికి అప్పుడే పూర్తిగా అర్థమైంది. శృతి తన బాధను బయటకు వ్యక్తపరచలేదు. దీపక్ కనీసం శృతితో మాట్లాడలేదు. బాధపడుతున్న శృతి దగ్గరకు వెళ్ళింది కీర్తి. ఒకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు నాకు కాబోయే భర్త. నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడలేను. అందుకే శృతి, చిన్నప్పటి నుండి కూడా నీ దగ్గర ఉండే ప్రతి వస్తువు లాక్కునేదాన్ని. అలాంటిది నీ బాయ్ ఫ్రెండ్ దీపక్ని నేను ఎలా వదులుతాను అనుకున్నావు? ఎందుకో తెలియదు శృతి, నువ్వంటేనే నాకు చిన్నప్పటి నుండి ద్వేషం, అసూయ. ఇకపై నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. ఇది చాలు నాకు అని సంతోషంగా చెప్పింది కీర్తి.
శృతి ఏడుస్తూ తన గదిలో ఉన్న తల్లి ఫోటోలను తీసుకుని బ్యాగ్లో పెట్టింది. వెంటనే నాయనమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకుంది. నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అది మన ఊరికి చాలా దూరం. నేను ఇంటికి రావటానికి చాలా సమయం పట్టవచ్చు. మీరు నా గురించి కంగారు పడవద్దు. నేను మీతో ఫోన్లో మాట్లాడతాను అని చెప్పి వెంటనే అక్కడి నుండి బయలుదేరింది. దీపక్, కీర్తి ఇద్దరూ చేసిన మోసానికి బరువెక్కిన హృదయంతో బస్సు కోసం ఎదురు చూస్తుంది శృతి. శృతి హైదరాబాద్ వెళ్ళిపోయింది. తను చేసే హాస్పిటల్ ఢిల్లీలో కాదు, హైదరాబాద్లో ఉంది. వాళ్ళ నానమ్మకు కావాలనే అబద్ధం చెప్పింది. శృతి ఒక హాస్టల్లో ఉండి అక్కడి నుండి ప్రతిరోజు హాస్పిటల్కు వెళ్ళేది. 1 సంవత్సరం తర్వాత కీర్తి, దీపక్ల పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి వెళ్ళలేదు శృతి. వంశీ ఒక పెద్ద డాక్టర్. ఒక రోజున శృతి చేసే హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్లో శృతి పేషెంట్స్తో ఎంతో మృదువుగా ఉండేది. హాస్పిటల్ స్టాఫ్, పేషెంట్లు అందరితో మంచిగా కలిసి ఉండేది. ప్రతి పేషెంట్ని తన సొంత ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకునేది శృతి. తన పద్ధతి నచ్చిన వంశీ శృతిని ఇష్టపడ్డాడు. వంశీకి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ ఉంది. శృతిని తన హాస్పిటల్లో పేషెంట్కి ట్రీట్మెంట్ చేయమని అడిగాడు వంశీ. నేను ఎక్కువ మొత్తంలో జీతం ఇస్తా అని కూడా చెప్పాడు. కానీ శృతి ఈ ఆఫర్ని నిరాకరించింది. అయినా కూడా వంశీకి శృతి కమిట్మెంట్ బాగా నచ్చింది. తాను పనిచేస్తున్న హాస్పిటల్కి మోసం చేయకూడదు అని అనుకుంది శృతి. ఇలాంటి అమ్మాయి కోసమేగా నేను 1 సంవత్సరం నుండి వెతుకుతున్నా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. శృతి గురించి నాకు చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అని తన ఫ్రెండ్ సుమన్తో చెప్పాడు వంశీ. సుమన్ శృతి చేసే హాస్పిటల్కి డైరెక్టర్. శృతితో పరిచయం పెంచుకుని ఫ్రెండ్షిప్ చేశాడు వంశీ. 6 నెలల తర్వాత శృతిని ప్రపోజ్ చేశాడు వంశీ. శృతి కూడా వంశీని ఇష్టపడింది. వంశీ తన హాస్పిటల్లో ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వంశీ లాంటి ఉన్నతమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి శృతి కూడా ఒప్పుకుంది. శృతి, వంశీల పెళ్లి ఘనంగా జరిగింది. వంశీ, శృతి ఇద్దరూ కూడా తమ హాస్పిటల్లో పేషెంట్స్కి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. శృతి గతం గురించి అంతా తెలిసిన వంశీ శృతిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత శృతికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు సిరి అని పేరుని పెట్టింది. శృతి ఎక్కడున్నా తన నాయనమ్మ తాతలతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. తను ఢిల్లీలోనే ఉంటున్నాను అని అబద్ధం చెప్పేది శృతి. అలా ఒక 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున శృతికి ఫోన్ వచ్చింది. వాళ్ళ నానమ్మ ఫోన్ చేసింది. మీ తాతయ్య చనిపోయారు, నువ్వు రావాలి శృతి, ఇదే మీ తాతయ్య ఆఖరు కోరిక అని చెప్పింది. శృతి వెంటనే పాపని తీసుకుని తన పుట్టింటికి వెళ్తాను అని చెప్పింది. వంశీ నేను కూడా వస్తాను అని అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత శృతి మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళింది. శృతి దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉంది. శృతి తన నానమ్మ దగ్గరకు వెళ్ళింది. వయసు పైబడిన నిర్మల ఒక కుర్చీలో కూర్చుని ఉంది. శృతిని పట్టుకుని ఏడ్చింది. శృతి తన నానమ్మను ఓదార్చింది. శృతిని చూసిన కీర్తి శృతి దగ్గరకు వచ్చింది. నువ్వు ఏమీ మారలేదు శృతి, అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నేను మాత్రం ఒక బాబుకి తల్లిని కూడా అయ్యాను. బాబుతో నేను, దీపక్ చాలా సంతోషంగా జీవిస్తున్నాము. మరి నీ సంగతేంటి? నువ్వు ఇంకా ఒంటరిగానే ఉన్నావా లేక పెళ్లి చేసుకున్నావా అని అడిగింది కీర్తి. శృతి ఏమీ మాట్లాడలేదు. నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు అనుకుంటున్నాను అని అంది. దీపక్, ఒకప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, మాట్లాడితే మాట్లాడు అని చెప్పింది కీర్తి. అప్పుడు దీపక్ వచ్చి, శృతి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ నిన్ను చూశాక నాకు శృతి అసలు నచ్చలేదు. నా డెసిషన్ కరెక్ట్ అని నాకిప్పుడే అర్థమైంది అని చెప్పాడు దీపక్. దీపక్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక పెద్ద డాక్టర్ అని చెప్పింది కీర్తి. ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది శృతి. వంశీ పాపతో ఉన్నాడు. వంశీని గుర్తుపట్టిన వాళ్ళు వంశీ చేసే సేవల గురించి వంశీని అభినందించారు. వంశీ వచ్చాడని తెలుసుకున్న దీపక్ కూడా వంశీని కలవటానికి కీర్తితో వెళ్ళాడు. వంశీ గురించి చాలా గొప్పగా చెప్పాడు దీపక్. ఇద్దరూ వంశీని కలిశారు. వంశీతో ఉన్న సమీరాను చూసి మీ పాప చాలా క్యూట్గా ఉంది అని అన్నారు కీర్తి, దీపక్. వంశీ గారు, మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ మీరు ఇక్కడికి వస్తారని నిజంగా నేను అసలు ఊహించలేదు అని అన్నాడు దీపక్.
నా వైఫ్ కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పాడు వంశీ. మీ వైఫ్ని మాకు పరిచయం చేయండి అని అంది కీర్తి. శృతిని చూసిన సమీర నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను అని అంది. అమ్మ బిజీగా ఉంది, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు వంశీ. నేను వెళ్తాను అని మారం చేసింది సమీర. అయినా వంశీ పాపను వెళ్ళనివ్వలేదు. మీరు మీ పాపను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు అని అడిగింది కీర్తి. అప్పుడు వంశీ, నా వైఫ్ వాళ్ళ తాతయ్య చనిపోయారు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు. అది విన్న కీర్తి దీపక్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీ వైఫ్ పేరేంటి అని ఇద్దరూ అడిగారు. నా వైఫ్ శృతి, వాళ్ళ తాతగారు చనిపోతే మేము ఇక్కడికి వచ్చాము అని మళ్ళీ చెప్పాడు వంశీ. కీర్తికి ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. తాత చనిపోయిన బాధ కంటే శృతి లైఫ్ గురించి తలుచుకుని బాధలో ఉంది కీర్తి. నా వైఫ్ శృతి చాలా సింపుల్గా ఉంటుంది, అది చూసే నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు వంశీ. నా ఆశయానికి నా వైఫ్ శృతినే నాకు బెస్ట్ పార్ట్నర్. మా అమ్మ నాన్న ఇద్దరూ పెద్ద డాక్టర్స్. వాళ్ళు పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలనే ఆశయంతో ఒక హాస్పిటల్ని స్థాపించారు. అవి నేను విజయవంతంగా నడిపిస్తున్నాను. నాకు తగ్గ భార్య కోసం వెతుకుతున్న సమయంలోనే నాకు శృతి ఎదురైంది. నేను ఈరోజు మా హాస్పిటల్స్ని అలాగే ఎన్నో చారిటీస్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను అంటే నా భార్య శృతి కూడా ఒక కారణం అని చెప్పాడు వంశీ. కీర్తి మొహం మాడిపోయింది. అలాంటి నా వైఫ్ని మీకు ఖచ్చితంగా పరిచయం చేస్తాను అని చెప్పి శృతిని పిలిచాడు వంశీ. షీఈ్ మై వైఫ్ శృతి అని గర్వంగా చెప్పాడు వంశీ. శృతి రావడంతో అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయింది కీర్తి. వంశీకి తన చెల్లెలు ఎవరో చెప్పింది శృతి. వంశీ సైలెంట్గా వింటూ ఉన్నాడు. అక్కడ అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శృతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కీర్తికి ఆ రోజు నుంచి సంతోషం అన్నదే లేకుండా పోయింది. దీపక్ తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు. కానీ కీర్తి మాత్రం తన అక్క శృతి లైఫ్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టింది. ఆ విషయం తెలుసుకున్న నిర్మలమ్మ కీర్తికి బుద్ధి చెప్పింది. నువ్వు నీ అక్క జీవితం సంతోషంగా ఉండకూడదు అనుకున్నావు, కానీ ఆ దేవుడు మీ అక్కకు మంచి చేశాడు. నీలో ఉన్న అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ తీస్తే నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సంతోషం నీ వెంటే ఉంటుంది. ముందు నువ్వు మారాలి అని చెప్పింది నిర్మలమ్మ. మీ అక్క శృతి ఎప్పుడూ కూడా డబ్బులు కావాలని కోరుకోలేదు. తనతో ఆప్యాయంగా మాట్లాడేవారు కావాలి అని కోరుకుంది. ఆ దేవుడు మీ అక్కకు తగ్గ న్యాయం చేశాడు. మీ అక్క పెళ్లి చేసుకున్న అబ్బాయి ఒక పెద్ద డాక్టర్, పేరు వంశీ. వంశీ గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి మీ తాతయ్య ఆరోగ్యం క్షీణించడంతో మేము వెళ్ళిన హాస్పిటల్ వంశీ హాస్పిటల్. అక్కడ మంచి సౌకర్యాలతో శృతి, వంశీ మీ తాతయ్యకు ట్రీట్మెంట్ చేశారు. అది ఒక 2 సంవత్సరాల క్రితం. అప్పుడే మాకు వంశీతో పరిచయం పెరిగింది. వంశీ చాలా మంచి అబ్బాయి. అటువంటి వ్యక్తి మీ అక్కకు భర్తగా దొరకడం నిజంగా శృతికి ఆ దేవుడు చేసిన న్యాయం. మీరు ఇద్దరు ముంబైలో ఉంటున్నారు కాబట్టి మీకు అంతగా తెలియదు. అప్పుడు మీ ఇద్దరు బిజీ షెడ్యూల్లో ఉండటంతో మీరు ఇద్దరూ రాలేకపోయారు. అప్పుడు దీపక్ చెప్తేనే మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాము. శృతిని కలవటానికి దీపక్ కూడా ఒక కారణం. అప్పుడే నువ్వు శృతికి చేసిన మోసం గురించి తెలిసింది. ఈ విషయం నా ఒక్కదానికే తెలుసు. ఒక రకంగా మీ నాన్న ఆరోగ్యం కుదుట పడటానికి కారణం కూడా మీ అక్క శృతినే. ఇకనైనా నువ్వు మారు. నువ్వు మారితే నీ జీవితం చాలా బాగుంటుంది. అలాగే నీ పక్కన ఉండే వాళ్ళ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరిపై ఏడవటం వల్ల నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. మీ ఆరోగ్యం క్షీణించటం తప్ప. మంచి మనసుతో ఆలోచించు, అంతా నీకే అర్థమవుతుంది అని చెప్పింది నిర్మలమ్మ. ఎవరెన్ని చెప్పినా కీర్తికి మాత్రం శృతి సంతోషంగా జీవించటం నచ్చలేదు. దీపక్ కూడా కీర్తిని తిట్టాడు. తన జీవితం తను జీవిస్తుంది. తన లైఫ్లోకి నువ్వు ఎంటర్ అవ్వడం చాలా తప్పు. నేను అప్పుడు తప్పు చేశాను. అలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాను. అందుకే నాకు దేవుడు నీలాంటి దానిని భార్యగా ఇచ్చాడు. నువ్వు ఇకనైనా మారితే నేను నీతో సంతోషంగా ఉంటాను. నువ్వు ఇలాగే ఉంటే నీతో నేను కలిసి అస్సలు ఉండలేను అని ఖచ్చితంగా చెప్పాడు దీపక్. అప్పుడు కీర్తి దీపక్ సమాధానం విని ఆలోచించటం మొదలుపెట్టింది. శృతి లైఫ్ పాడవ్వాలని ఆలోచిస్తున్నాను, కానీ ఇక్కడ నా లైఫ్ ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇకపై నేను నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తాను
లేకపోతే ఒక డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకుంటా అని చెప్పింది కీర్తి. తర్వాత దీపక్ కూడా కీర్తిని తీసుకుని ముంబై వెళ్ళిపోయాడు. కీర్తి పైకి బాగానే ఉన్నా అప్పుడప్పుడు శృతి ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతూ ఉంది. కానీ శృతి మాత్రం తన పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ భర్త కూతురుతో సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తుంది.